హాయ్ అండి, ఇందిరా క్రియేషన్కు స్వాగతం అండి. వాళ్ళు వచ్చేసి మనం విజయ టైలర్ దగ్గరికి వచ్చినామండి. తను బాగా కుడుతుంది డ్రెస్సులు, మరి పెద్ద టైలర్ ఈమె. ఒకసారి చూపిస్తా చూడండి మీరు. హాయ్ విజయ. హాయ్. ఏం చేస్తాను రా ఇవాళ? ఇవాళ వచ్చేసి బటర్ఫ్లై వచ్చేసి ఫ్రాక్ కుడుతున్నా. ఒక 16-20 ఇయర్స్ పాపకి బటర్ఫ్లై కాలర్ తోటి ఇలా ఫ్రాక్ కుడుతున్నా. ఇప్పుడు అది వేస్తానవా? గల్లా ఇది నెక్ ఇలా వస్తుంది అన్నమాట. అది ఫ్రంటా బ్యాకా చెప్పు? ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫిల్క్ వేస్తాను. కటింగ్ అయిపోయింది. ఎన్ని మీటర్ల క్లాత్? ఇది వచ్చేసి 3.5 మీటర్స్ అయితే కంప్లీట్లీ సూపర్ వస్తుంది. స్టార్ట్ చేయాలి. ఫ్రంట్ ఇది బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్, ఇది బ్యాక్. చిన్న డ్రాపు. షేప్ ఏంటిది అంటారు దాన్ని? దీన్ని వచ్చేసి ఇప్పుడు బాదం షేప్ అంటారా? బాదం షేప్. ఓకే, స్టార్ట్ చేయి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఫిల్క్ వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ 3లో మార్క్ చేసుకోవాలి. సంక దగ్గర కూడా ఇదే పొజిషన్లో మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్కింగ్లో పెట్టేసి ఎంత ఒక హాఫ్ ఇంచ్ పెడతావా? 1/4 ఇంచ్ పెడతాను. ఎందుకంటే చెస్ట్ దగ్గర కరెక్ట్ కుట్టుకోవాలంటే. ఓహో, ఫ్రంటా? ఫ్రంట్ ఇది. ఫ్రంట్ పొడవు వచ్చేసి ఒక 4-5 ఇంచెస్ ఉంటుందా? 5 ఇంచెస్. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ చేసుకోకుండా వేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా ఎక్కువ తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా. ఆ కుట్టిన దాంట్లో కలిపేయాలా? ఇలా మనకు ప్రిన్సెస్ టైప్ వస్తుంది. ఫస్ట్ అది పైన డాట్స్ వేసిన తర్వాత, కింద డాట్స్ వేసిన తర్వాత మళ్ళీ సంక కాంచి కుట్టుకొచ్చి అందులో కలిపేయాలి. ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాంది, వినండి. అందులో కలిపేసినావు. ఓకే, మనకు ప్రిన్సెస్ లాగా వచ్చేసింది ఇప్పుడు. ఈ కటింగ్ చేసి ఇవన్నీ జాయింట్లు చేసి అంత రిస్క్ పడే వాళ్ళు ఈజీగా వచ్చేసింది. దీనికి ఇంకా మోడల్ ఉంది. ఇక్కడ సెంటర్ పాయింట్ మార్కింగ్, నెక్ కాడ. ఇది కూడా కింద కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పైన కింద మార్కింగ్ చేసిన సెంటర్ పాయింట్, నెక్కి కింద. స్ట్రైట్ మోడల్ వేస్తున్నాను. ఒక స్ట్రైట్గా క్లాత్ కట్ చేసిన ఒక 2 ఇంచెస్ ఉంటుంది, అది 2.5 ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా సెంటర్ మార్కింగ్ వేసుకోండి. 2.5లా ఆఫ్ చేసి మార్కింగ్ పెట్టిన ఈ సెంటర్ ప్యాంట్కి మార్కింగ్ చేసుకొని మన డ్రెస్సులకు డిజైన్ కుడుతుంది చూడండి, ఆ టైప్లా. అంతే కదరా విజయ? మధ్యన మొత్తం 2.5 ఉంటుందా రా? ఇవి 2.5 అంటే అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు పోతుందా? అటు కూడా 1/4 ఇంచు. థ్రెడ్ వచ్చేసి మనకు సైడ్ నుంచి రావాలి కరెక్ట్. మళ్ళీ ఇట్లా పైకి లేచినట్టు వస్తుంది దూరం నుంచి వేస్తే.
చూడండి ఎట్లా ఇస్తామో అట్లా రావాలి కరెక్ట్ ఆ పీస్ నుంచి. అయిపోయింది, మిడిల్ వేసేసింది. దీనికి ఇంకా వేరే క్లాత్ కనుక వేస్తే మస్తు పడి, కానీ కాకపోతే ఇది సెల్ఫ్ కలర్ కాబట్టి అందులో సెల్ఫ్ కాబట్టి అందులో కలిసినట్టుంది. వేరే క్లాత్ అయితే బాగుపడుతుంది. నెక్స్ట్ కాలర్ రెడీ. విజయ్ టైలరు బాగా స్పీడ్ కుడుతుందండి బట్టలు. అసలు రెస్ట్ అనేది ఉండదు అమ్మగారికి, ఎప్పుడు కుడుతూనే ఉంటుంది తిండి తినకుండా. ఇప్పుడు కాలర్ స్టార్ట్ చేస్తుంది. అవుట్ సైడ్ ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. కుట్టు మందంతో కుట్టేసుకోవాలి. మలవద్దండి, దాన్ని మలవకుండానే కుట్టాలి. అంటే డబుల్, అది డబుల్ ఫోల్డింగ్ పెట్టి చూడండి ఇట్లా వచ్చేసింది మనకి. కొంచెం బటర్ఫ్లై లాగా రావడానికి చిన్న కట్. మనకు బటర్ఫ్లై డిజైన్ కాబట్టి అది ఎట్లుందో అట్లా రావాలి. మోడల్ తిప్పేయాలి. చూడండి ఎట్లా తిప్పేస్తాను. మన షర్ట్స్ కనుక నెక్ ఇట్లా తిప్పేస్తాం చూడు విజయ్, అట్లే కదరా? సేమ్ అట్లే వస్తా. చూడండి వచ్చేసింది. మళ్ళీ దాని మీద అంచుడు కుట్టి మీద అంచుడు కుట్టి పెట్టాలి గట్టిగా, అంతేనా? అనిచినట్టుండి మంచిగా పట్టేస్తుంది. మొత్తం కుట్టేసుకోవాలి, చివరి వరకు ఇట్లే కుట్టేయాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. ఇట్లా వస్తుంది మనకు, ఓకేనా? ఇది మనము ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ చేసింది ఉంటుంది చూడు, ఆ సైడ్ అటే పెట్టుకోవాలి, అంతే కదరా? లోపల వైపు తిరగల వైపు మంచి కేలి కాదు, తిరగల వైపు పెట్టుకోవాలి. సెంటర్ మార్కింగ్ చేసుకొని సెంటర్ మార్కింగ్ కరెక్ట్ చూడాలి. కరెక్ట్ మనం సెంటర్ మార్కింగ్ చూసుకొని కుట్టు మందంతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో పెట్టండి. తన నెంబర్ కూడా పెడతా మీకు. పెద్ద టైలర్ ఆమె. ఇలా వేసుకున్న తర్వాత రౌండ్ తిరగడం కోసం అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలి. మనం నెక్కుకి అయితే ఇట్లా తిప్పేయడానికి ఇట్లా కట్స్ పెడతామో ఇట్లా మీరు కట్స్ పెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ పైన నెక్ పైన దానిపైన ఒక చిన్న స్టిచ్ చేసి కనిపిస్తుందిగా మీకు ఇట్లా. ఇప్పుడు షేపు మనకు కరెక్ట్ వచ్చింది చూడండి. ఇది పైకి అన్నట్టు ఇటు తిప్పేసేసరికి ఇటు సైడ్ వచ్చేసింది మనకి. ఇట్లా వచ్చేసింది, సూపర్ ఉన్నది. మనకి ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ ఇది, ఓకేనా?
ఇది బ్యాక్. బ్యాక్ వచ్చేసి దీనికి లైనింగ్ లేదు కాబట్టి మనం ఆల్రెడీ పీసే వేసుకోవాలి. లైనింగ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే పీస్ వేసుకొని తిప్పేసుకోవాలి, అంతే కదరా విజయ? ఇక్కడికి వచ్చినాక చూడండి, అక్కడి నుంచి అక్కడి వరకు వచ్చిన తర్వాతకి మళ్ళీ ఆ బాదం షేప్ ఉంది చూడండి, అది జాయింట్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి నెక్ కుట్టొద్దు. మళ్ళీ ఆ మిడిల్కి వచ్చినాక నిడిల్ని కిందికి దింపేసి తిప్పేసుకోవాలి. ఒకేసారి పైకి లేపొద్దు, నిడిల్ని కిందికి దింపి చిన్నగా తిప్పుకోవాలి. తిప్పుకుంటే మనకు ఆ షేప్ అనేది వచ్చేస్తుంది కరెక్ట్గా. మళ్ళీ ఇప్పుడు ఇటు మళ్ళీ సూదిని కిందనే ఉంచాలి, ఉంచి ఓన్లీ పాదాన్నే తిప్పాలి మనం. చూడండి, ఇప్పుడు ఇది కట్ చేసేయాలి. పైది కట్ చేసి ఆ డ్రాప్ను కూడా కట్ చేసుకోవాలి మనం. ఆ షేప్ ఎట్లుందో ఆ షేప్ని కట్ చేసుకోవాలి. వచ్చేసింది. అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసి రౌండ్లో కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కత్తెర చూడు ఎట్లా పోతుందో, కటా అని ఎత్తాను. క్రాస్గా కట్ చేయాలి. అక్కడక్కడ క్రాస్గా పెట్టి కట్ చేయాలి. కొంచెం చూసుకొని కట్ చేయాలి, ఆ థ్రెడ్ అక్కడ తాకొద్దు. ఇప్పుడు తిప్పేసుకోవాలి మనము. మనకు షేప్ వచ్చేస్తుంది చూడండి, నీట్గా వచ్చేస్తుంది. అవి పెట్టడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది అన్నట్టు తిప్పడం. చూడండి ఎట్లా వచ్చేసిందో. మనకు లైనింగ్ లేదు కాబట్టి పీస్ కట్ చేసుకొని ఇట్లా వేసేసుకొని సెట్ చేసుకోవాలి. వచ్చేసింది. మళ్ళీ దాన్ని మీద అనిచినట్టు కుట్టేసుకోవాలి అంతే. ఆ మూల కూడా కరెక్ట్ షేప్ వచ్చేటట్టు ఒక చిన్న టెస్టర్ లాంటిదన్నా ఏం పెట్టినవరు టెస్టర్ లాంటిది మూల లాంటిదన్నా పెట్టి ఇట్లా 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 అంటే కరెక్ట్ మూల వస్తుంది. మళ్ళీ సూదిని ఆ నిడిల్ని కిందికి దింపాలి కదా విజయ, దింపి దింపిన తర్వాతే తిప్పుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడ మనం ఏది రావాలన్నా అక్కడ నిడిల్ కిందనే ఉండాలి. నిడిల్ కిందికి ఉంటేనే అది అక్కడే పర్ఫెక్ట్గా తిరుగుతుంది. లైన్ మనం వేసిన పీస్ పైకి పరిస్థితిలో రాదు, కనిపించదు. కనిపిస్తే దాని నీట్నెస్ అన్నది తగ్గిపోతుంది. అయిపోయింది మనకి. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ బ్యాకే కొంచెం ఇబ్బంది, ఓకేనా? అంతేనా? ఇక్కడ వచ్చేసి మనం బటన్ థ్రెడ్తో బటన్ పెట్టేస్తాం. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఫిల్ట్ వేసుకోవాలి. ఇది ఇలా ఉండనిస్తే పర్లేదు, ఉండనిచ్చేసేయచ్చు, కట్ చేయాల్సిన పని లేదు. దీన్ని ఇలా మంచి పెట్టుకుంటే నీట్గా అవుపడుతుంది, మంచిగా ఉంటుంది. కొంచెం మందం కూడా వచ్చేస్తుంది మనకి. ఒక పాదం మందం పెట్టి మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చుట్టూ అట్లనే చేసేయాలి. నీట్గా ఉంటుంది. కిందికి పెట్టు, ఇట్లా వస్తుంది. ఓకే, బ్యాక్ సేమ్ మనం ఫ్రంట్కి ఎట్లా వేసినామో బ్యాక్ కూడా అట్లనే. బ్యాక్ వచ్చేసి హాఫ్ ఇంచ్ వేసుకోవాలి. ఫ్రంట్ ఏమో మన చెస్ట్ దగ్గర పర్ఫెక్ట్ ప్రిన్సెస్ రావాలి కాబట్టి 1.5 ఇంచ్ పెట్టినావా? 1.5 ఇంచ్ పెట్టా. ఇప్పుడు మాత్రం హాఫ్ ఇంచ్ వేసుకోవాలి. మనం బ్లౌజ్లకి అయితే ఎట్లా డాట్స్ వేస్తామో అట్లనే ఇది. రెండు షోల్డర్స్ జాయింట్ ఎట్లా చేస్తానో చెప్పు ఒకసారి.
2 షోల్డర్స్ వచ్చేసి 2 మంచి మరల వైపుకి పెట్టేసి మన బ్లౌజ్ లెక్కనే, బ్లౌజ్ కాకపోతే ఆ కింది జీన్స్ కింది 2 సేమ్ ఉండాలా, ఒకటి ఎక్కువ తక్కువ ఉండాలా? లేదు, సేమ్ సేమ్ మన బ్లౌజ్ టైప్ ఇక అన్నీ సేమ్. 2 షోల్డర్స్ ఒక హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే మనం డ్రెస్కి వచ్చేసి బ్లౌజ్కు పైన కాలర్ పైన కుట్టేయం కదా, దీనికి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ పట్టీలు అలా ఏమి ఉండవు కాబట్టి పైన వేయడం వల్ల నీట్గా ఉంటుంది. ప్లస్ రెడీమేడ్ స్టైల్లో పడుతుంది. రెడీమేడ్ స్టైల్లో నీట్గా స్టిచ్ చేసుకుంటే చూడడానికి ఒక్కసారి స్టిచ్చింగ్ చేసి పైన దాని మీద మళ్ళీ వేస్తే నీట్గా అవపడుతుంది. ఇక మనకి మన బ్లౌజ్ టైప్ కాకుండా రెడీమేడ్ స్టైల్ చేయాలి. 2 షోల్డర్లు జాయింట్ అయిపోతుంది. దీని మీదే పైకి వేస్తుంది. మళ్ళీ పైకి వేసేది కూడా ఎప్పుడైనా బ్యాక్ వైపు పుంజుకొని వేసుకోవాలి. ఫ్రంట్కి రావద్దు, బ్యాక్ సైడ్ రావాలి. భుజాల మీద కూడా నీట్గా కనిపిస్తుంది, దారాలు రాకుండా లేకుండా. మనం బ్లౌజు నెక్ జాయిన్ చేసేటప్పుడు కూడా బ్యాక్ సైడే రావాలి షోల్డర్, అది నెక్. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇది మోడల్ ఉంది, హ్యాండ్స్ కూడా మోడల్. ఇప్పుడు మనకు వచ్చేసి హ్యాండ్స్ మోడల్ చెప్తుంది. చూడండి హ్యాండ్స్ మోడల్ ఎట్లా అనేది. ఒక 2 ఇంచెసా? 2 ఇంచెస్. పొడవు ఎంతరా? పొడవు వచ్చేసి మన హ్యాండ్ లూజ్ ఉంటుంది దాన్ని బట్టి. ఈ హ్యాండ్స్ ఒక పొడవు ఉంది చూడండి, ఈ పొడవు అంతా 2 ఇంచెస్ వెడల్పు. 2 ఇంచెస్ వెడల్పు. స్కూల్ యూనిఫామ్స్ పైన ఇలా బటన్స్ పెట్టుకోవడానికి వస్తుంది కదా, సేమ్ అదే మోడల్లో దీన్ని స్టిచ్ చేసుకోవాలి. షేప్ వచ్చేసి చూపిస్తాను. సేమ్ బటన్స్ పెట్టే మోడల్. స్కూల్ యూనిఫామ్కి ఎట్లా మనం బటన్స్ పెడతామో పైన ఇలా ఇట్లా వస్తుంది. దూరం నుంచి చూస్తే మనకు టై లాగా కనిపిస్తుంది మోడల్ కింద. అదే కదరా టై మోడల్ కింద. ఇట్లా టై మోడల్ కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 2 షేప్ కట్ చేసి పెట్టి వీటిని తిరగల తీసేస్తాను అంతేనా? తీసేసి ఇవి 2 హ్యాండ్స్ కన్నట్టు. పొడవు వచ్చేసి ఎంత ఉంటుంది విజయ్? ఇది ఒక 4 ఇంచెస్. 4 ఇంచెస్ పొడవు ఉంటుంది. వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్. సేమ్ మన స్కూల్ యూనిఫామ్కి వచ్చిన బటన్స్ పెట్టుకోవడానికి వచ్చిన మోడలే, సేమ్ ఇట్లే వస్తుంది అంతే. ఇంత బాగా వెడల్పొద్దు, సన్నగా ఉంటుంది. ఇట్లా ఈ టైప్లో ఉంటే సరిపోతుంది. ఇంకా 2 ఇట్లా తయారు చేసింది. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా మళ్ళీ కామెంట్ పెట్టండి. దీనికి పైన మళ్ళీ స్టిచ్ చేస్తున్నా. దాన్ని మీద అనిచినట్టుగా స్టిచ్చింగ్ రావాలి, అంతే, ఏం లేదండి. సేమ్ దాని మీదనే ఇంకా మనం తిప్పేసినాం కదా, తిప్పేసినాక కరెక్ట్ పట్టుకొని ఉండడం కోసం దాని మీద స్టిచ్చింగ్. ఇట్లా అయిపోయింది, రెడీ అయిపోయినవి. ఇప్పుడు హ్యాండ్స్ మనం ఆపోజిట్ వైపు తిరగాలి. ఫస్ట్ లోపల సైడ్ అన్నట్టు మార్కింగ్ మార్కింగ్ మధ్యన హ్యాండ్స్ కట్ చేసింది ఆల్రెడీ. చూడండి కట్ చేసేసింది. కట్ చేసేసి మధ్యలో మార్కింగ్ పెట్టింది. పెట్టేసి ఇప్పుడు ఈ పీస్ తిరగల మరగల చూసుకోండి ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా. ఇలా పెట్టేసి ఒక పాదం మందంతో అట్లే మొత్తం పొడవుతోటి స్టిచ్చింగ్ చేసుకురావాలి. మిడిల్లో అది పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నది చూడండి, మిడిల్లో అది పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఎట్లా చేస్తామో అట్లా. అక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ఇట్లా ఇట్లా రఫ్ చేయండి. మళ్ళీ ఈ హ్యాండ్స్ని కూడా మళ్ళీ పెట్టేస్తుంది. లోపల సైడ్ కదా విజయ, లోపల సైడ్ నుంచి రావాలి మనకి.
తిప్పేసినప్పుడు ఇటు సైడ్ మనకు రావాలి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మగ్గం వర్క్ గురించి, కంప్యూటర్ వర్క్ల గురించి, ఇంకా డ్రెస్ల గురించి ఏమన్నా కావాలన్నా కానీ చెప్పండి. మేము వీడియోస్ పెడతాం, మంచి మంచి వీడియోస్ పెడతాం. ఏదైనా డిజైన్స్ కూడా అర్థం కాలేదు అని మీరు యూట్యూబ్లో ఎప్పుడైనా చూసింది ఇది ఎలా వచ్చిందక్క అని మీకు అర్థం కానప్పుడు ఆ మోడల్ పెట్టండి, నేను దాన్ని స్టిచ్ చేసి మీకు చూపిస్తుంది, వివరంగా చెప్తాను. ఇప్పుడు ఇటుపైన కంపల్సరీ స్టిచ్ చేసుకోవాలి. దాని మీద మళ్ళీ మనం అంచిన కుట్టే ఇటువైపు కనుక్కొని స్టిచ్ చేసుకోవాలి. ఎడమ సైడ్ రోకు అది రావాలి లోపలిది, అంతేనారా? లోపలిది ఎడమ సైడ్ వచ్చి దాని మీద కుట్టు పెట్టాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఈ పార్ట్ ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది. ఇక్కడ స్టిచ్ కనిపించకూడదు కింద. ఇప్పుడు ఈ పైన ఒక పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలా బటన్ పెట్టేసుకోవాలి. సేమ్ మన రెడీమేడ్ స్టైల్లా మంచిగా దించరా మిడిల్ది ఇలా ఇట్లా వస్తుంది. ఇలా ఇక్కడ బటన్ పెట్టేసుకోవాలి. షో బటన్ అయినా మనకి ఏ బటన్ అందుబాటులో ఉంటే అది పెట్టేసుకోవాలి. కింద స్టిచ్ కనిపించకూడదు, కనిపిస్తే నీట్గా అనిపించదు. ఆ కుట్టింది లోపలికి వెళ్ళిపోతుంది, పైకి ఇది వచ్చేస్తుంది మనకి. ఇది అందుకే ఎడమ సైడ్ పెట్టి కుట్టేసింది. మనం మామూలు కుడితేనేమో పైకి వస్తుంది కదా, స్టిచ్చింగ్ రాకుండా కుట్టుకోవాలి. చూడండి, లోపలికి మలిచేసి కరెక్ట్ అదే దాని మీద రావాలి. అటు ఇంత ఇటు ఇంత రావద్దు, ఒకటే లైన్ మీద రావాలి. ఇప్పుడు ఇది ఇక్కడ టాకా పెడతాను నేను, ఉట్టిగా పెట్టి తర్వాత బటన్ పెట్టేస్తుంది. లాగినట్టుగా రాకూడదు, కరెక్ట్ చూసుకొని ఒక టాకా పెట్టేసుకోవాలి. పెద్ద నెంబర్ పెట్టి పెట్టేసుకోండి. 2 కంప్లీట్ అయిపోయినాయండి. ఇది ఎట్లా తయారు చేసుకున్నామో దీన్ని కూడా అంతే సేమ్ అట్లా తయారు చేసుకోవాలి. చూడండి, సూపర్ అవపడుతుంది. అంతేనా విజయ్గా? ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు జాయింట్ చేద్దాం. చూడండి ఇటు. అరే దీనికి లోతు తీసినవారా? లోతులు ఉండవు, అట్లా చెప్పు వాళ్ళకి. మన బ్లౌజ్ల టైపు లోతు ఉండదండి డ్రెస్కి. ఆ మిడిల్ చూసుకొని అక్కడి నుంచి ఇప్పుడు రెండు సైడ్లు జాయింట్ అయిపోయింది. జాయింట్ అయిపోయిన తర్వాతకి చూడండి నేను హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కాబట్టి నేను 2 ఇంచెస్తో స్టిచ్ చేసుకున్నాను. మొత్తం మన బ్లౌజ్ లెక్క జాయింట్ చేసుకురావాలి. సేమ్ ఇది ఎట్లా జాయిన్ చేసినామో అది కూడా అట్లే జాయిన్ చేయండి. 1.5 అన్నమాట. మళ్ళీ చెప్పు. 34 ఈ అమ్మాయి మెజర్మెంట్స్ వచ్చి 18.5 అసలు ఈమెది బగలు 18.5 ఇక్కడ 2 ఇంచెస్. మళ్ళీ ఇక్కడ ఎంత స్టిచ్ చేశానో మళ్ళీ ఇటు అంతే స్టిచ్ చేస్తాను 2 ఇంచెస్. అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్. మళ్ళీ 18.5 మనకు రియల్గా వచ్చేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. మనం కొలతలు చేసుకుంటాను కరెక్ట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ వచ్చేసి చెయ్యి బగలు వచ్చేసి 11 అమ్మాయిది అంటే 5.5 వచ్చేసింది. డబుల్ మీద 5.5 మొత్తం అయితే 11. ఇప్పుడు వచ్చేసి మనకి కరెక్ట్ మెజర్మెంట్ తీస్తాను చూడండి. నడుము వచ్చేసి 7.5 మొత్తం వచ్చేసి 34 మొత్తం 34. ఇప్పుడు మనం కింద స్కర్ట్ రెడీ చేసుకోవాలి. 34 ఇది పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టేసి మనము స్కర్ట్ రెడీ చేస్తుంది ఇప్పుడు. ఓకేనా? అంతేనారా? పై భాగాలు అయిపోయినాయి. ఇప్పుడు కిందిది ఇది ఎన్ని మీటర్లు రా? ఇది 2.5 మీటర్స్. 2.5 1 మీటర్ బాడీ మొత్తం 3.5 మీటర్స్. దీన్ని సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకుంటాం. కింద దీన్ని మనం చిన్న స్టిచ్తో మలిసేసుకోవాలి. మన లంగాలకైతే ఎట్లా మలుస్తామో కింద ఇది క్రాస్ కాదు కదండి, అందుకు లంగా టైపులా కింద ఒక 1 ఇంచు పట్టిలాగా మలుచుకోవాలి. మొత్తం కుట్టేసేయాలి. మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయిందండి కింద.
చూడండి ఒక హాఫ్ ఇంచా ఇంచురా ఇది 1 ఇంచ్ మొత్తం పట్టిలాగా మలిచేసింది. 2.5 మలుచుకోవాలి, మొత్తం 3.5. అంతేనా? 1 మీటర్ వచ్చేసి మనకి పైకి బాడీ, కింద 2.5. మొత్తం నడుము 34. 34. ఆ ఖర్చా వరకు ఇది మొత్తం 34 రావాలి. హాఫ్ లో ఖర్చా పెట్టుకున్న దగ్గరికి మనకు 17 రావాలి. చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటే పోవాలి. ఫిల్స్ అంటే మన లంగా టైపులే కదరా, లాంగ్ లెంత్ ఫ్రాక్ పెట్టినట్ట చిన్న చిన్న, ఇంకా లాంగ్ లెంత్ ఫ్రాక్ లా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోండి, ఏముండదు, ఈజీ. చిన్న పట్టి కింద పెట్టేసుకొని లాంగ్ లెంత్ ఫ్రాక్ అయితే మనం ఎట్లా ఫిల్స్ పెట్టుకుంటామో చిన్న చిన్నవి పెట్టుకోండి. మొత్తం అట్లనే 2.5 పెట్టుకుంటూ రావాలండి. మళ్ళీ మన బాడీ సైజ్ ఎంత ఉందో ఆ సైజుని బట్టి ఇది పెట్టాలి, అంతేనా? మనకి అయిపోయింది, మొత్తం ఫిల్స్ పెట్టడం మొత్తం అయిపోయింది. మన బాడీ పార్ట్ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టిన, అంతేనా విజయ? అది ఇది సేమ్ ఉందా లేదా అని చూసుకోవాలి, అంతే. ఓకే, వచ్చేసింది మనకి, ఇంత తేడా లేకుండా వచ్చేసింది. ఇప్పుడు మనము మంచి దానిపైన ఈ బాడీ పార్ట్ వేయాలి. సేమ్ మన లంగా, బాడీ లంగాలు కుట్టినట్టే కదరా, ఇట్లా పెట్టేసుకోవాలి. పావు ఇంచు తోటి అట్లనే బాగా టైట్గా పట్టి గుంజొద్దు, అంతే. అట్లా వేసుకుంటూ పోవాలి, మొత్తం అట్లా వేయాలి. దాని మీద మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ గారా, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చూడండి. ఇది మొత్తం బాడీ పార్టును, ఈ కింది పార్టును మన బాడీ లంగాలు కుట్టినట్టు దాన్ని దీన్ని జాయింట్ చేసేసుకోవాలి. దాని మీద డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. జాయింట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చూడండి చూడండి, విజయని కూడా చూడండి ఒకసారి, గుర్తుపట్టండి. కే సముద్రం, ఉప్పర్పేల్ రోడ్. షాప్ పేరు చెప్పరా విజయ? సుమంగళి లేడీస్ టైలర్. ఓకే, చూడండి ఇట్లా వస్తుంది, సూపర్ ఉంది డిజైను. సేమ్ మన రెడీమేడ్ స్టైల్ వచ్చింది. హ్యాండ్స్ కూడా సూపర్ ఉంది. ఇంకా మొత్తం జాయింట్ చేసి ఒక్కసారి మొత్తం మీకు ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక చూపిస్తా. కంప్లీట్లీ ఫినిషింగ్, బటన్స్, డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. డిజైన్ చెప్పు, మోడల్ ఏంటిది? మోడల్ ఏంటిదిరా? బటర్ఫ్లై డిజైనా? డిజైన్ పేరు బటర్ఫ్లై మోడల్ వస్తుంది. నెక్ ఇది పైకి పెట్టుకో, పైకి పెట్టుకో. కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇది ఫ్రంట్, అంతేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చూసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.